ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి ఖమ్మం జిల్లా వెంసూరు మండలం వెంసూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరం నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఖమ్మం జిల్లా కొణిజల మండలం అంజనాపురం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ గుమాస్తా బూక్యా ప్రసాద్ గత 3 నెలలుగా వేతనాలు లేకుండా ఉండటం చేత గ్రామ పంచాయతీ కార్యదర్శిని నా వేతనం నాకు ఇప్పించండి, నా కుటుంబం గడవట్లేదని మందలిస్తే నువ్వు నన్ను ప్రశ్నిస్తావా అని బెదిరించడం, అలాగనే నువ్వు రేపటి నుంచి పనిలోకి వస్తే పోలీసులతో బయటకు గెట్టిస్తా అని చెప్పని హుకుం జారీ చేయడం జరిగింది. అయితే దానికి నిరసనగా నన్ను పనిలోకి రావద్దన్నారని గ్రామ ప్రత్యేక అధికారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. కామ్రేడ్ బూక్యా ప్రసాద్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక అధికారి నువ్వు వెళ్ళి నీ పని ఎప్పటిలాగా నువ్వు చేసుకుని ఆయన చెప్పడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి మాత్రం తన పనిలోకి రాకోకుండా అడ్డుపట్టడం చేత మనస్తాపానికి గురినటువంటి మన బూక్యా ప్రసాద్ అనే పంచాయతీ గుమాస్తా కార్మికుడు అంజనాపురంలో చేసేదేమీ లేక ఆత్మహత్యకి పాల్పడటం జరిగింది. ఆ కామ్రేడ్ ఇప్పుడు కొన ఊపిరితో ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కొట్టిమెట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఆ కామ్రేడ్కి ఆ బూక్యా ప్రసాద్ అనే మన గ్రామ పంచాయతీ కార్మికుడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని పూర్తి వైద్యం ప్రభుత్వమే మెరుగైన వైద్యాన్ని చేయించాలని, అలాగనే అతని ఆత్మహత్యకి కారకమైనటువంటి అంజనాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పే డిమాండ్తో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ని మన రాష్ట్ర సిఐటి నాయకులు కలవడం జరిగింది. ఆయన కూడా జాయింట్ కలెక్టర్కి ఆదేశాలు ఇప్పటికే జారీ చేసి అక్కడ జరిగినటువంటి పూర్వపరాలను విచారించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఈరోజు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6 నుంచి 7 నెలల పాటు వేతనాలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్ శాంక్షన్ చేయలేదు. ఇప్పుడు ఏర్పడిన నూతన ప్రభుత్వం కూడా బడ్జెట్ని మంజూరు చేయలేదు. దీంతో 7 నెలల పాటు కార్మికులుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికుల యొక్క వేతనాలు పెండింగ్లో ఉండటం జరిగింది. వెంటనే వాటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ నిరసన కార్యక్రమం భాగంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులకి సమస్యల పరిష్కారం చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకి వినతిపత్రాలను రాష్ట్ర కమిటీ ముద్రించిన వాటిని ఇవ్వటం జరుగుతూ ఉంది. అందుకని బూక్యా ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని, బూక్యా ప్రసాద్ మెరుగైన వైద్యం చేయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బూక్యా ప్రసాద్ యొక్క ఆత్మహత్యకి కారణమైనటువంటి అంజనాపురం గ్రామ కార్యదర్శిని వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క శ్రమను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. బూక్యా ప్రసాద్ మెరుగైన వైద్యం చేయించాలి, ప్రభుత్వమే బూక్యా ప్రసాద్ మెరుగైన వైద్యం చేయించాలి, ప్రభుత్వమే బూక్యా ప్రసాద్ మెరుగైన వైద్యం చేయించాలి, ప్రభుత్వమే బూక్యా ప్రసాద్ మెరుగైన వైద్యం చేయించాలి. బూక్యా ప్రసాద్ ఆత్మహత్య కారణమైన కార్యదర్శిని సస్పెండ్ చేయాలి, బూక్యా ప్రసాద్ ఆత్మహత్య కారణమైనటువంటి కార్యదర్శిని సస్పెండ్ చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6-7 నెలల పెండింగ్ బకాయిలు వెంటనే, పెండింగ్ బకాయి వేతనాలు వెంటనే, 6-7 నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలు వెంటనే, కనీస వేతనం 24,000, కనీస వేతనం 24,000. గ్రామ పంచాయతీ కార్మికులకు వారసత్వ ఉద్యోగ అవకాశం, వారసత్వ ఉద్యోగ అవకాశం, వారసత్వ ఉద్యోగ అవకాశం, వారసత్వ ఉద్యోగ అవకాశం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఓకే.